పాస్టర్ గారికి ప్రైజ్ లార్డ్. నా సాక్ష్యం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పెద్దబ్బాయి అభి ఈ ఇయరే రక్షణ తీసుకున్నాడు. సో దాన్ని బట్టి చాలా సంతోషం, దేవుని నామానికి వందనాలు. సో వాడు సండే చర్చ్కి కూడా వెళ్తున్నాడు. ఈవినింగ్, మార్నింగ్ కాలేజ్ అటెండ్ అవుతున్నాడు, ఈవినింగ్ లక్కీగా చర్చ్ కూడా ఉంది. సో వాడు దేవుడిలో ఎదుగుతున్నాడని బాగా నమ్ముతున్నాం. దేవుడికి వందనాలు. తర్వాత అగస్టిన్కి కూడా హెల్త్ ఇష్యూస్ బాగా తగ్గింది. యాక్చువల్గా లాస్ట్ మంత్ వాడు చాలా సఫర్ అయ్యాడు 1 వీక్. అది నెబ్యులైజర్ లేకుండా, అంటే స్టెరాయిడ్స్ కానీ డ్రగ్స్ కానీ యూజ్ చేయకుండా నార్మల్ మెడిసిన్తోనే కంట్రోల్ అయింది. సో బెంగళూరు వచ్చిన తర్వాత ఈ క్లైమేట్ అయితే వాడికి బాగా పడినట్టుంది. సో ఇట్ ఈస్ వాడి హెల్త్ బాగుంటుంది. తర్వాత ఇంకేంటంటే నా జాబ్ విషయంలో కూడా దేవుడు చాలా మేలు చేశాడు. అందరూ బ్రదర్స్ అదే చెప్తున్నారు. సో ఇట్ ఇస్ ఎ కాంబినేషన్లా ఉంది. నాకు తెలియదు యాక్చువల్గా ఈ అకాడమిక్ ఇయర్ నేను ఇక్కడ ఉంటాననేసి, కానీ నాకు జస్ట్ లాస్ట్ మంత్ తెలిసిందనమాట. మా కోఆర్డినేటరే హిమ్సెల్ఫ్ హీ వాజ్ అగేన్స్ట్ మీ అనమాట. నాకు తెలియదు ఆ విషయం. పైకి బాగానే మాట్లాడుతుంటారు, అంతా బాగానే చేస్తుంటారు, కానీ సమ్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఇలాంటివి స్టూడెంట్స్ చేత వ్యతిరేకంగా చెప్పించడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. కానీ స్వామీజీస్ అంత తొందరగా యాక్షన్ తీసుకోరు. వాళ్ళు తర్వాత మళ్ళీ వాళ్ళు టాపర్స్ని అందరినీ మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళు స్వామీజీస్ కదా, దేవుడి కోసం మాట్లాడుతున్నట్టు మాట్లాడి పిల్లల్ని అడుగుతుంటారు అనమాట. అసలు ఎలా ఉన్నారు సార్, ఎలా ఉన్నారు అంటే వాళ్ళు పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారని నాకు తెలిసిన తర్వాత వేరే లెక్చరర్స్ చెప్పారు. అంటే బాగా ఒక 20 years నుంచి చేస్తున్న టీచర్స్ కానీ పీటీ సార్ కానీ వీళ్ళందరూ చెప్పారు. సో లక్కీగా స్వామీజీ ఫైనల్గా నన్ను సపోర్ట్ చేసి, ప్రిన్సిపల్ కూడా సపోర్ట్ చేసి ఈ అకాడమిక్ ఇయర్ కంటిన్యూ చేయించారనమాట. సో ఐ మీన్ అంటే ఈ అకాడమిక్ ఇయర్ కంటిన్యూ అంటే ఇంకా కంటిన్యూ చేయవచ్చు అని. సో మధ్యలో నేను యాక్చువల్గా రిటర్న్ వెళ్ళిపోయాను ఒక సమ్మర్లో. రిటర్న్ తీసుకున్నప్పుడు కూడా అదే స్వామీజీ, అంటే హీ వాజ్ అన్ ఇంజనీర్ అనమాట. హీ హాజ్ ఎ గుడ్ ఒపీనియన్ అండ్ హీ హాజ్ వెరీ బ్రాడ్ మైండెడ్, ఆల్సో నాలెడ్జబుల్ పర్సన్ అబౌట్ ఎడ్యుకేషన్. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త స్వామీజీలు ఇద్దరు చాలా 20-25 years, వాళ్ళకి పెద్దగా ఐడియా లేదు. కోఆర్డినేటర్ కానీ ఇమీడియట్ ఆఫీసర్ ఏం చెప్తే అదే చేస్తుంటారు వాళ్ళు. సో దేవుడి నామాన్ని బట్టి వందనాలు. గాడ్ హెస్ సేవ్డ్ మీ ఎ లాట్ ఇన్ దిస్ మ్యాటర్. ఇంకా లేటెస్ట్గా తెలిసిన ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్గా నేను పాస్టర్ గారికి మొన్నే చెప్పాను విషయం. ఎందుకంటే నేను చాలా ప్లాన్స్ చేశాను నా లైఫ్లో, ఏది కూడా కరెక్ట్గా జరగలేదు. అంటే కరెక్ట్గా జరగలేదంటే అన్నీ రాంగ్, డిఫరెంట్గా జరిగాయి. సో ఐ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ ద సేమ్ కైండ్ ఆఫ్ టీచర్ పోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్డి కూడా నాకు ఆఫర్ వచ్చింది, కానీ నేను అది చేయలేకపోయానంటే ఆ టైంలో నేను అసలు ఎవరిని చేయి చాచి డబ్బులు ఎప్పుడు అడగలేదు. సో అడగదలుచుకోలేదు, అడగలేదు కూడా, వదిలేశాను. సో దట్ వాజ్ వన్ థింగ్. గవర్నమెంట్ జాబ్ కూడా చేతికి వచ్చినట్టు వచ్చి పోయింది 2-3 సార్లు. ఈవెన్ ఫర్ సిస్టర్ ఆల్సో ఇట్ హ్యాపెండ్. సో ఓకే, మా లైఫ్లో అది ఆ యోగం లేదనుకున్నాను. కానీ బట్ ఫైనల్లీ ఏంటంటే మా స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ ఒక అతను నాకు ఒక ఆఫర్ ఇచ్చారు వైజాగ్లోనే. అంటే అతనికి ఫ్యాక్టరీ ఉంది, మంచి బిజినెస్ మ్యాన్ అనమాట. సో ఎంతమంది పెద్ద బిజినెస్ మ్యాన్ అంటే 4 crores డొనేట్ చేశారు కూడా మా స్కూల్కి. ఆయన ఒరిస్సాలో ఉంటున్నారు, వచ్చేటప్పుడు వైజాగ్ నుంచి వస్తారనమాట ఇక్కడికి. సో అతను ఏంటంటే, నేను ఆ స్టూడెంట్ కోసం మాట్లాడుతున్నాను. ఆ అబ్బాయి చాలా అంటే మెంటలీ రిటార్డెడ్ టైప్ కైండ్ ఆఫ్ స్టూడెంట్. సరిగ్గా హ్యాండ్ రైటింగ్ బాగోదు, సరిగ్గా చదవలేడు, కానీ ఏదో ఒకటి సంథింగ్ పాస్ అవుతున్నాడు. ఒకసారి పాస్ అవుతుంటాడు, ఒకసారి ఫెయిల్ అవుతుంటాడు. కానీ వాళ్ళకి అది పెద్ద మ్యాటర్ ఏం కాదు.
మ్యాక్సిమం బిజినెస్ పీపులే ఎక్కువ ఉంటారు మా స్కూల్స్‌లో. వాళ్ళకి జస్ట్ పాస్ అయితే చాలు అన్నట్టుగా ఉంటదనమాట. సో, నేను ఆ అబ్బాయి కోసం మాట్లాడుతుంటే ఆయన చెప్పారు నాకు, ఇలా ఉంది వైజాగ్‌లో అయితే నాకు బిజినెస్ లేదు. మరి నేను అక్కడ పెట్టదలుచుకుంటాను. నువ్వు చూస్తావా అని అడిగారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను యాక్చువల్‌గా అతను ఆ మాట చెప్పడంతో. కానీ మళ్ళీ నేను అంటే డౌట్‌ఫుల్‌గా ఎందుకున్నానంటే ఏది కూడా సక్సెస్ అవ్వలేదు నేను లైఫ్‌లో. కానీ ఈ విషయం మీద ఎందుకు నేను కాన్ఫిడెంట్‌గా ఉన్నానంటే సిస్టర్ 40 డేస్ ప్రేయర్ అంటే ఫాస్టింగ్ ప్రేయర్‌లో ఉన్నారంట వైజాగ్‌లో. ఆ విషయం నాకు కూడా తెలీదు. భోంచేసావా, టిఫిన్ చేసావా అని ఎప్పుడైనా ఫోన్ చేసి అడిగితే చేశాననే అంటుంటది ఎప్పుడూను. సో, ఆ 40 డేస్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఈ మ్యాటర్ నేను చెప్పాను. చెప్పిన తర్వాత సరే ఇంక నేను అప్పటికే ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. తర్వాత 3, 4 సార్లు మాట్లాడాను. వైజాగ్‌లో ఇంకొక మా ఫ్రెండ్ ఉన్నాడు. వాడితో కూడా కన్సల్ట్ చేశాననమాట. వాడు కూడా డేరింగ్‌గా స్టెప్ వేయరా పర్వాలేదు నన్నుగా సపోర్ట్ చేస్తాను. అంటే హి ఈజ్ ఎ రియల్ ఎస్టేట్ పర్సన్. చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అనమాట. సో, రీసెంట్‌గా పాస్టర్ గారితో చెప్పాను. అతను కూడా పాస్టర్ గారు కూడా పాజిటివ్‌గానే చెప్పారు. కానీ బట్ స్టిల్ ఐ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ ఇన్ మేకింగ్ ద స్టెప్ బికాజ్ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ జాబ్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్. సో, దేవుడు ఈ విషయంలో నాకు హెల్ప్ చేస్తాడని నేను గాఢంగా నమ్ముతున్నాను. మీ అందరూ ప్రేయర్స్ చేస్తున్నారు. అంటే నేను ప్రేయర్ చేసేది తక్కువే అయినా సరే ఎందుకంటే నేను బాధపడుతుంటాను. బైబిల్ చదవట్లేదు ఈరోజు. ప్రేయర్ కరెక్ట్‌గా చేయలేకపోతున్నాను. అంటే ఎక్కువ టైం చేయలేకపోతున్నాను. చేస్తున్నప్పుడు నిద్ర వచ్చేయడం, బైబిల్ చదువుతున్నప్పుడు నిద్ర రావడం, ఇవన్నీ జరగడం. ఖాళీగా ఉన్నప్పుడు అంటే ఖాళీ పెద్దగా ఏమి ఉండదు కానీ ఈవినింగ్ కూడా ఇంట్లో కూర్చొని పేపర్స్ కరెక్షన్ చేయడం. కంటిన్యూస్‌గా ఎగ్జామ్స్ ఇక టీచర్ పోస్ట్ అంటే అలాగే ఉంటుందని ఇంకా అలాగే చేంజ్ అయిపోయింది వరల్డ్. సో, కంటిన్యూస్ ఎగ్జామ్స్ స్కూల్లోనే కాకుండా ఇంట్లో కూడా పేపర్స్ కరెక్షన్ చేయడం. సిస్టర్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. నా జాబ్‌లోనే. నా సాలరీలో కొంత తనకివ్వాలి యాక్చువల్‌గా. సో, ఇవన్నీ జరుగుతున్న టైంలోనే ఈ ఆఫర్ వస్తుందని నేను సంతోషిస్తున్నాను కూడా. సో, ఇది సక్సెస్ అవుతదని అనుకుంటున్నాను. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికొచ్చిన తర్వాతే నేను దేవుడిలో కొంచెం బలపడ్డాను. పెద్ద ఏం కాదు. కానీ అట్‌లీస్ట్ రెగ్యులర్‌గా చర్చ్‌కి రావడం అనేది చేస్తున్నాను, వింటున్నాను. అయ్యగారి మాటలు గానీ, ప్రేయర్ గానీ ఒకసారి, 2 సార్లు చెప్పడం ఇవన్నీ అర్థం అవ్వడం నాకు అట్‌లీస్ట్ ఒక 10% అయినా కొంచెమైనా నేర్చుకున్నానని నాకు ఆ మాత్రం ఫీలింగ్ ఉంది. ఇంకా కంటిన్యూస్‌గా నేను ఎక్కువ చేయడానికి నాకు టైం సరిపోవటం లేదు యాక్చువల్‌గా. ఇది మొదటి నుంచి జరుగుతున్నదే. ఎందుకంటే మా జాబ్ 12 అవర్స్, 10 అవర్స్ ఈవినింగ్ స్టడీ అవుతే ఈవినింగ్ 8 వరకు వర్క్ చేయడం. ఇంటికొచ్చి ఇంకేముంది తను ఇంగ్లీష్ గ్రామర్ చెప్పమనేది బ్యాంక్ జాబ్స్‌కి అది ప్రిపేర్ అవ్వడానికి. సరే చెప్తాననేసి వచ్చేసరికి నేను పడుకుని పోయేవాడిని 10 కల్లా. 10, 10:30కి. తను అన్ని పనులు చేసుకొని వచ్చేది. ఎనీహౌ I could prepare her for some reasons, but she couldn't do it. Otherwise, she was very good. కొన్ని గ్రామర్ పాయింట్స్ బాగా చెప్పేది నాకన్నా తను. అన్నిట్లోనే బాగానే ఉంది కానీ బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. ఏదేమైనా తను దేవుడిలో తను చాలా స్ట్రాంగ్. అది నా స్ట్రాంగ్ ఫీలింగ్ కూడా. తన ప్రేయర్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్‌లో భాషలు మాట్లాడితే నాకు భయమేసింది నాకు. మంచం నుంచి దిగేవాడిని కాదు. అక్కడ బుక్స్ కరెక్షన్ చేసుకునేవాడిని. ఏంట్రా బాబు ఇలా చేస్తుంది, సడన్‌గా వాయిస్ ఇంత రైజ్ అయిందేంటి, కొడతదా ఏంటి నన్ను, అసలే నేను ప్రేయర్ చేయట్లేదు నేను అనుకునేవాడిని. తర్వాత అలాగా నేను కూడా ప్రేయర్ చేయడం నేర్చుకుంటున్నాను. అది దేవుళ్ళో ఇంకా ఎదగాలని, మా హెల్త్ బాగుండాలని మీరందరూ ప్రేయర్ చేస్తున్నారు. మీరు ఇంకా కంటిన్యూస్‌గా అందరి కోసం ప్రేయర్ చేస్తారని నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన శిరసైయుండే బలశూరుండు శ్రీయేసే మన
మన శిరసైయుండే మహాబలశూరుండు సర్వమునిచెను తన హస్తముతో సర్వమునిచెను తన హస్తముతో ఎంతో దయగలవాడు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము హల్లెలూయా.